చందమామ శివుడు రాకపాయే చందమామ. ఈ బతుకమ్మ పాట వెనుకున్న కథ మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సందడి సాగుతోంది. ఊరు వాడ ఆటపాటలతో రోజుకో బతుకమ్మని ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా ఆడిపాడే ఒక్కేసి పువ్వేసి పాట వెనుకున్న సందర్భం తెలుసా? పంచభూతాలతో మనుషులకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ జరుపుకునే పూల పండుగ బతుకమ్మ. పూలను శివలింగాకృతిలో ఎందుకు పేరుస్తారు? ఒక్కేసి పువ్వేసి చందమామ శివుడు రాకపాయే చందమామ అంటూ అమ్మవారు ఎందుకు ఎదురు చూశారు? ఔషధాలు నిండి ఉండే రంగురంగుల పూలన్నింటినీ సేకరించి వాటన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం శివలింగాకృతిలో పేరుస్తారు. చిన్నగా తయారు చేసిన పెద్దగా తయారు చేసిన శివలింగాకృతిలోనే అలంకరిస్తారు. దీని వెనుకున్న ఆంతర్యం ఏంటో వివరిస్తూ ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. అప్పట్లో తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పాలించేవారు. వేములవాడ చాళుక్యుల సామంతులుగా వ్యవహరించేవారు. క్రీస్తు శకం 973లో చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటుల్లో చివరి రాజైన కర్కుడిని వధించాడు. అనంతరం తన కుమారుడైన సత్యాశ్రేయుడికి పట్టాభిషేకం చేయించాడు. అప్పటికే వేములవాడలో రాజరాజేశ్వరి ఆలయం ఉండేది. రాజరాజేశ్వరి అంటే అక్కడి ప్రజలకు ఎంతో విశ్వాసం ఉండేది. క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజరాజ చోళుడు పాలన సాగించాడు. సత్యాశ్రేయుడిని యుద్ధంలో ఓడించిన రాజేంద్ర చోళుడు వేములవాడ రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేశాడు. అదే సమయంలో ఆలయంలో ఉన్న భారీ శివలింగాన్ని తీసుకెళ్లి రాజేంద్ర చోళుడు తండ్రికి బహుమతిగా అందించాడు. ఆ శివలింగాన్నే బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించినట్టు తమిళ శిలాశాసనాల్లో ఉంది. వేములవాడ నుంచి శివలింగాన్ని వేరు చేసి తంజావూరులో బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించడంతో అమ్మవారి తరఫున బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ప్రారంభించారు స్థానికులు. పూలను శివలింగాకృతిలో పేరుస్తూ అమ్మవారి బాధను చోడులకు తెలియజేసేలా పాటలు పాడడం ప్రారంభించారు. శివలింగాకృతిలో పూలను పేర్చి మధ్యలో గౌరమ్మను పెట్టి అయ్యవారి కోసం అమ్మవారు ఎదురు చూస్తోందంటూ జాము గడిచిన శివుడు రాలేదంటూ పాటలు పాడారు. ఆ సందర్భంగా పాడిన పాటే ఇది. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాము ఆయే చందమామ.